హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ పాలకూర పకోడీ. పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం ఒక కట్ట పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజులో. ఒక తరిగిన ఉల్లిపాయలు 3 ఇలా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా. 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 పావు కేజీ శనగపిండి, కొంచెం కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకు. పాలకూరని ఇలా నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజులో. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. పకోడీ పిండి మిశ్రమాన్ని ముందుగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మనం చేత్తో బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఉప్పు, మసాలా అన్నీ పట్టేలాగా. ఇందులో ఇలా కలుపుకోవడం వల్ల అందులో వాటర్ వస్తుంది, కొంచెం ముక్కలు మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పాలకూర అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలకూర పకోడీ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో పాలకూరతో పాటు మనం కొంచెం కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర పకోడీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాక ఇందులో మనం శనగపిండి కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా మనం స్నాక్ ఐటమ్స్లో ఆకుకూరలు కూడా యాడ్ చేయడం వల్ల ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా లభిస్తాయి. చాలా హెల్దీ అండి. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ పచ్చిమిర్చి, పాలకూర ఇవన్నీ మనం శనగపిండితో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుందాం. ఇందులో కొంచెం మనం వాటర్, 1 గుప్పెడు వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకుందాం. మరి జారుగా కాకుండా కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువైతే మరి పలుచగా అయిపోతుంది, క్రిస్పీగా రావు పకోడీ. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే పకోడీ వేటికి అది సపరేట్గా చాలా క్రిస్పీగా వస్తాయి, యమ్మీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పాలకూర పకోడీకి మనం ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాం. బాగా ఇలా మెత్తగా అయ్యేలాగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో కొంచెం తీసుకొని పిండి కొద్దిగా వేసుకోవాలి ఇలా పకోడీలా. చాలా హెల్దీ ఐటమ్ అండి ఇది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో.
ఈ విధంగా మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలి. వీటిని మనం ఒక వన్ సైడ్ బాగా దోరగా వేయించుకున్నాక మళ్ళీ తిప్పుకోవాలి. వాటిని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పకోడీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ స్నాక్ అండి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఆయిల్ ఎక్కువగా లేకవండి, చాలా మంచిది. ఆకుకూరతో పకోడీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం మిగిలిన పిండితో కూడా పకోడీ వేసుకుందాం. యమ్మీ యమ్మీ పాలకూర పకోడీ అయితే మనకి రెడీ అయిపోయినాయి. చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.